పెట్రోల్ కొరత అయితే చాలా ఎక్కువ ఉంది. కరెన్సీని కెన్యన్ షిల్లింగ్స్ అంటూ ఉంటారు. ఎంతమంది వచ్చారు, దొరికిందే సొందని చెప్పి ఎంత కొంత లాగడానికి ట్రై చేస్తారు. బార్లీ గింజలు, తర్వాత కొమ్మిశనగల గింజలు లాంటివి అమ్ముతూ ఉంటారు. మన భూమికి ఉన్న భూమధ్య రేఖ కరెక్ట్ గా ఈ టౌన్ నుంచి కూడా పాస్ అవుతుంది. ఎగ్గనే ఇలా కట్ చేసి లోపల సాస్ ఇదిగోండి ఇలా పెడుతున్నారు. పిచ్చెక్కుతుంది నాకైతే అసలు ఇక్కడ. ఆ బస్ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2కి అయితే స్వాగతం. సో నేను అక్కడ నుంచి బయలుదేరాను కదా, జింకా నుంచి ఆ మినీ వ్యాన్లోని. ఆ ఇరుకులో వీడియో అది తీయడం అవ్వలేదు. అప్పటికే బాగా స్ట్రెయిన్ అయిపోయాం. ఎందుకంటే లాస్ట్ కంటిన్యూస్గా ఒక 18 డేస్ నుంచి అయితే నేను ప్రతిరోజు జర్నీ చేస్తూనే ఉన్నాను. అందుకనే అసలు నేను ఆ జర్నీ కూడా చూపిద్దాం అనుకున్నా. అసలు అక్కడ చూపించడానికి అంతేం లేదనమాట, మొత్తం బోరింగ్. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయిపోయింది. వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం ఆ కోన్సోనే టౌన్కి సర్కిల్ ఉంది మధ్యలోనే. ఆ సర్కిల్ నుంచి కొంచెం ఇటువైపు నడుచుకొని వస్తే ఇక్కడ చిన్న చిన్న లాడ్జెస్ టైప్ ఉన్నాయి. ఓన్లీ నైట్ ఒక ఫ్యూ అవర్స్ మాత్రమే నిద్రపోవడానికి కదా అని చెప్పి ఒక చిన్న లాడ్జ్ అయితే కనిపిస్తే ఇక్కడ రూమ్ తీసుకున్నాం. నేను రమేష్ బ్రో. రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. 500 బిర్ర అయితే పడింది ఇద్దరికి కలిపి. అంటే దాదాపు ఒక 350 to 400 రూపీస్ అనుకోండి. అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు. చూడండి, బయట నుంచి అయితే చూడడానికి నీట్గానే ఉంది. లోపల రూమ్ కూడా చూపిస్తా. ఇదిగోండి, లోపల రూమ్ అయితే ఇలా ఉంది. ఏం లేదు, జస్ట్ ఒక బెడ్, స్విచ్ బోర్డు, చిన్న ట్యూబ్ లైట్ కూడా కాదు, చిన్న బల్బు, ఒక టేబుల్, చిన్న కుర్చీ, అంతే. ఇంకా అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆ డబ్బులకి. అది. సో నైట్ కాసేపు అయితే నిద్రపోయాను, కొంచెం వీడియో అది ఎడిట్ చేసుకొని. ఇప్పుడు ఏంటంటే మేము కెన్యాకి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో కెన్యా ల్యాండ్ బార్డర్కి వెళ్ళాలంటే మొయాలేకి వెళ్ళాలి. మొయాలేకి డైరెక్ట్గా జింకా నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ లేదు. ఇప్పుడు ఈ కోన్సో నుంచి డైరెక్ట్గా మొయాలేకి ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడ చాలామంది అంటున్నారు ఎబేలో అనే ప్లేస్కి వెళ్ళి ఆ ఎబేలో నుంచి మళ్ళీ మొయాలేకి వెళ్ళాలంట. చూద్దాం. బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. వెళ్ళి అక్కడికి వెళ్ళి డైరెక్ట్ బస్సు ఉంటే డైరెక్ట్ బస్సు, లేదంటే ఏ ట్రాన్స్పోర్ట్ దొరికితే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. చూస్తున్నాను వీడియో చివరి వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హే హాయ్, హౌ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ. సో ఈ బ్రదర్ అయితే మీరు గుర్తుపట్టారా, మన కోన్సో ట్రైబ్ వీడియోలో అయితే ఈ బ్రదర్ ఉంటారు, మన గైడ్, ఇక్కడ లోకల్ గైడ్. సో మళ్ళీ మనం కోన్సోకి వచ్చాం కదా ఈ మొయాలేకి వెళ్ళడానికి, మళ్ళీ అయితే కనిపించాలి. వీఆర్ గోయింగ్ టు మొయాలే. కెన్ వి గెట్ అ డైరెక్ట్ బస్? ఓకే ఓకే, ఇట్స్ గుడ్. it was nice coincidence. Where are you going? You sleep here? Yeah, we slept. We reached here at night 9 o'clock. 9 o'clock. Yeah. ఈ ఇథియోపియా దేశంలో పెట్రోల్ కొరత అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకనే చాలా పెట్రోల్ పంప్స్ కూడా క్లోజ్లో ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి వీళ్ళు బాటిల్స్ ఇలాగా ఎక్కడ దొరికితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ పట్టుకొని వేరే చోట్లకి వెళ్ళి పెట్రోల్ నింపుకొని వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అయితే అమ్ముతున్నారు. పెట్రోల్ కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్లో నడుస్తుంది. చూడొచ్చు, అందరు చిన్నపిల్లల చేతుల్లో అయితే బాటిల్ ఉన్నాయి. నా బ్యాగ్ అయితే పైకి ఇసిరిసారు, పెద్దగా కనబడుతుందని. దే విల్ టై. ఓకే ఓకే. సో హౌ మచ్ ఫర్ ద 900 per person? Oh, it's too much. Luggage, for luggage also we need to pay. Oh, 900 per person. సో ఇక్కడ నుంచి మొయాలేకి వెళ్ళడానికి 900 బిర్రా అంట పర్ పర్సన్కి. అమ్మాయి ఏంటి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు చూడండి, మనోడు బాగా పైకి ఇసురుతారు. ఇసురు అది. ఇథియోపియా దేశంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మినీ బస్ ఎక్కిన తర్వాత పెద్ద బస్ ఎక్కినా, ఏ బస్ ఎక్కినా సరే బ్యాగ్కి ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సో నా బ్యాగ్కి, రమేష్ బ్రో బ్యాగ్కి, ఇద్దరు బ్యాగులకి కలిపి 400 బిర్ర అయితే అడిగారు. నేను అంత ఇవ్వను అని చెప్తే ఓకే అని చెప్పి 200 బిర్రకు ఒప్పుకున్నారు. సో పర్ హెడ్కి అయితే 800 బిర్ పడింది ఈ కోన్సో నుంచి మొయాలే వరకు వెళ్ళడానికి. దాదాపు ఒక 6 hours 7 hours అలా పట్టొచ్చు, ఇంకా ఎక్కువే పట్టొచ్చు.
సీట్లు అన్నీ అయితే ఆల్రెడీ ఇలాగా కోట్లు జాకెట్లు అన్నీ పెట్టేసుకొని రిజర్వ్ చేసేసుకున్నారు. ఈ సీట్ మాత్రమే ఖాళీ ఉంది. బ్రో అయితే అక్కడ కూర్చున్నాడు. నేనైతే జస్ట్ డ్రైవర్ పక్కన ఇలా కొంచెం ప్లేస్ ఉంటే కూర్చున్నా. సో ఎన్ని అవర్స్ పడుతుందో అండ్ అక్కడ బోర్డర్ దగ్గరికి వెళ్ళాక ఏమేమో క్వశ్చన్లు అడుగుతారో ఏంటో ఏం తెలియదు. నేను ఆల్రెడీ ముందు కెన్యా వెళ్ళాను కానీ బట్ అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళాను. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో రీచ్ అవ్వడం వల్ల ఆల్రెడీ వీసా అది తీసేసుకొని మొత్తం అంతా క్లియర్గా సింపుల్గానే అయిపోయింది. బట్ ల్యాండ్ బోర్డర్ కదా, ల్యాండ్ బోర్డర్ దగ్గర క్రాస్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే దొరికిందే సొందని చెప్పి ఎంత కొంత లాగడానికి ట్రై చేస్తారు. చూద్దాం అసలు ఏం జరుగుద్ది ఏంటో. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే జరగబోతున్నాయి. ఇప్పుడే బస్సు అయితే స్టార్ట్ అయింది. కాకపోతే బస్సు ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంది మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం బస్సుల్లోని ట్రైన్లలో మన సైడ్ నార్మల్గా సమోసాలు ఇవి అమ్ముతారు కదా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు బార్లీ గింజలు తర్వాత కొమ్ము శనగల గింజలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. ఒక్కోటి వచ్చేసి 5 బీర్రట. హెల్దీ తిందాం పొద్దున్నే 30 బస్ అయితే ఇప్పుడే చెకింగ్ ఆపారు. చెకింగ్ ఆపాక 6 అవర్స్ తర్వాత అయితే మనం మొయాలే సిటీకి అయితే రీచ్ అయ్యాం. ఇదైతే లాస్ట్ సిటీ ఈ ఇథియోపియాలోనే. నెక్స్ట్ ఇప్పుడు మనం బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాం. బోర్డర్ దగ్గరికి వెళ్ళి బోర్డర్ క్రాస్ చేస్తాం. మనకి బ్రదర్ అయితే బస్సులో పరిచయం అయ్యాడు, డానియల్. సో తను ఒక్కడే ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. షూర్. ఇప్పుడే ఆటో అయితే ఎక్కాం. లోకల్ అతను మాట్లాడాడు కాబట్టి జస్ట్ 50 బీర్కి అయితే ఒప్పుకున్నారు. అదే మనం మాట్లాడి ఉంటే 300-400 అడిగేవాళ్ళు. ఇప్పుడైతే బోర్డర్ దగ్గరికి బయలుదేరుతున్నాం ఆటోలో. బోర్డర్ క్రాస్ అవ్వగానే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఆల్రెడీ మనం కెన్యా వెళ్ళాం కాబట్టి సో డీటెయిల్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఏమైనా రూల్స్ మారయ్యా లేకపోతే ల్యాండ్ బోర్డర్ నుంచి వెళ్తాం కదా, ఏమైనా ఎక్స్ట్రా అడుగుతారా ఏంటో అసలు చూడాలి. చూద్దాం ఒకసారి. ఇమిగ్రేషన్ అయిపోయాక మీకు అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తాను. ఇమిగ్రేషన్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే బస్ ట్రాన్స్పోర్ట్స్ తర్వాత లోకల్ సిమ్ కార్డ్ స్టోర్స్ ఇవన్నీ అయితే 5 తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో అందుకనే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి అవన్నీ వర్క్స్ చూసుకొని లాస్ట్లో వీడియో చివరిలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇమిగ్రేషన్ గురించి. ఫైనల్గా అయితే మన ఇమిగ్రేషన్ అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి కెన్యాలోకి అయితే అడుగుపెట్టేసాం. రెండోసారి అయితే మనం కెన్యాకి వస్తున్నాం. సో చాలా కొత్తగా ఉంది. పాత లాంగ్వేజ్లో కొన్ని పదాలు అయితే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అంటే అశాంతి అని, తర్వాత ఇంకో చిన్నవి అయితే నేర్చుకున్నా. అవన్నీ మళ్ళీ గుర్తు వస్తున్నాయి అనమాట ఇక్కడ పీపుల్ మాట్లాడుతూ ఉంటే. జస్ట్ ఇప్పుడే మేము బస్ టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి నైరోబీకి వెళ్ళడానికి. నైరోబీ అరౌండ్ ఒక 800 కిలోమీటర్లు ఉంటుంది ఈ మొయాలే టౌన్ నుంచి. సో ఒక 10 నుంచి 12 గంటలు అయితే పడుతుంది. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కరికి 2500 షిల్లింగ్ అయితే పడింది, కెన్యన్ షిల్లింగ్. మొయాలే నుంచి నైరోబీకి సో 2500 కెన్యన్ షిల్లింగ్. అండ్ మాకైతే ఇక్కడ వరకు ఇక్కడ ప్రజెంట్ అయితే మేము చూడండి దరార్తు గెస్ట్ హౌస్ అనే ప్లేస్లో ఉన్నాం. మాకైతే లాస్ట్ టైం మేము ఒక తెలుగు వాళ్ళతో అయితే స్టే చేసాం ఇక్కడ కెన్యా వచ్చినప్పుడు నైరోబీలో. సో ఆ క్రాంతి బ్రో వాళ్ళ ఫ్రెండ్ అనమాట మనోడు. సో ఆ బ్రో అయితే ఈ బ్రోకి చెప్తే బ్రదర్ అయితే మనల్ని తీసుకురావడానికి బార్డర్ వరకు వచ్చి సో బ్రదర్ అయితే బార్డర్ వరకు వచ్చి మనకి కార్ వేసుకుని అటువైపు వచ్చి ఇమిగ్రేషన్ దగ్గర పక్కన నించొని వాళ్ళకి అన్నీ మాట్లాడి మొత్తం అసలు ఇమిగ్రేషన్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. అసలు ఏమీ అడగలేదు, ఎల్లో ఫీవర్ కానీ ఏమీ అడగలే. జస్ట్ పాస్పోర్ట్ తీసుకొని వెంటనే చెక్ చేసి స్టాంప్ అయితే వేసి పంపించారు. ఇప్పుడే బ్రదర్ తెలిసిన వాళ్ళు ఉంటే కరెన్సీ అయితే మార్చుకొని బస్ టికెట్ అది తీసుకున్నాం. సో ఈరోజు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు అయితే మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తా. ఇక్కడ నుంచి నైరోబీ వెళ్తున్నాను కదా, ఆ జర్నీ కూడా చూపిస్తాను. సో ఈ 3 డేస్ది కలిపి ఒక వీడియో చేస్తున్నా. ఇప్పుడైతే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. అశాంతి ఓకే, కరీబు సార్, కరీబు, వెల్కమ్, కరీబు, వెల్కమ్, కరీబు కెన్యా.
ఇప్పుడే డాలర్స్ ఎక్స్చేంజ్ చేద్దామని ఇక్కడ ఒక ఎక్స్చేంజ్ షాప్కి అయితే వచ్చాను. బయట కన్నా బ్యాంక్స్లోనే కొంచెం రేట్లు అయితే బాగున్నాయి మరి ప్రజెంట్ ఇప్పటికైతే. చూడొచ్చు మనకి డాలర్కి 130 షిల్లింగ్ అయితే సెల్లింగ్ ప్రైస్, 129 అయితే బయింగ్ ప్రైస్. $100కి అరౌండ్ 12,900 షిల్లింగ్ అయితే వచ్చింది మాకు. ఈ కెన్యా కంట్రీలో యూజ్ చేసే కరెన్సీని కెన్యన్ షిల్లింగ్స్ అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఈ టైప్లో ఉంటాయి కరెన్సీ. అండ్ మన ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటే ఒక కెన్యన్ షిల్లింగ్ వచ్చేసి 0.68 రూపీస్. అంటే మన కరెన్సీ కొంచెం బెటర్ అనమాట. ఒకవేళ 100 షిల్లింగ్ అనుకోండి, అరౌండ్ ఒక 68 రూపీస్ అలా ఉంటుంది. జస్ట్ బార్డర్ పక్కనే ఉంది బ్రదర్కి గెస్ట్ హౌస్, తనదే ఇది. ఇప్పుడు మాట్లాడారు కదా మనతో. గెస్ట్ హౌస్ లోపల చూడండి, అన్ని కెన్యాకి సంబంధించిన ఓల్డ్ కొన్ని సోయినీర్స్ టైప్లో ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం స్టే చేయొచ్చు. ప్లేస్ అయితే నీట్గా బాగుంది. బ్రదర్ వాళ్ళ గెస్ట్ హౌస్ నుంచి అయితే అలా మౌంటైన్స్ అవి భలే కనిపిస్తున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఇంకొక బిల్డింగ్ అయితే కడుతున్నారంట. బ్రదర్ వాళ్ళ గెస్ట్ హౌస్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. చూడొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడైతే ఆఫీసు, మనకి ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాను. ఇదిగోండి, చాలా రూమ్స్ ఉన్నాయి లోపల, దాదాపు ఒక 30-40 ఉన్నట్టున్నాయి. ఈ రూమ్ అయితే మన రమేష్ బ్రోకి ఇచ్చారు. మన రూమ్ అయితే చూడండి. కిచెన్ కూడా ఉంది, బట్ కిచెన్ ఏం లేవు కానీ కిచెన్లో జస్ట్ ఏమన్నా మనం జస్ట్ కట్ చేసుకుని ఏమైనా తినే ఫ్రూట్స్ ఆ టైప్లో చేసుకోవచ్చు. బెడ్ కూడా చూడండి, దోమల బెడద లేకుండా నీట్గా చాలా బాగుంది రూము. మనం కెన్యాకి రాగానే మళ్ళీ రెండోసారి కెన్యాకి రాగానే ఫస్ట్ మళ్ళీ ఉగాలి తింటున్నాం. తెలుసు కదా, లాస్ట్ టైం తిన్నాను ఉగాలి. కొంచెం ఇడ్లీలా ఉంటుంది, దీంతోపాటు క్యాబేజ్ కర్రీ, తర్వాత కొంచెం మనకి మటన్ కర్రీ. సో చాలా ఈ రోజంతట్లో ఇదే ఫస్ట్ మీల్ అనమాట. ఈ రోజంతా అసలు ఏం తినలేదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నాకు తెలిసి ఈ వీడియోలో ఇది 3వదో 2వదో గుడ్ మార్నింగ్ అనుకుంటా. 3 డేస్ నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడైతే మేము క్యాపిటల్ సిటీ నైరోబీకి వెళ్ళబోతున్నాం ఈ మొయాలే నుంచి. ఆ బస్ జర్నీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. బస్సులో అసలు ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తా. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మమ్మల్ని హోస్ట్ చేశారు కదా, ఆ బ్రదర్ వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. సో ఎర్లీ మార్నింగ్ 5:30 అలా అవుతుంది ఇప్పుడు టైము. 6 o'clock ఉంది మాకు బస్సు. సో అయినా సరే నిద్ర లేచి మమ్మల్ని పిక్ చేసుకుని అక్కడికి తీసుకెళ్దామని చెప్పి వచ్చారు బ్రదరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్. యా, బికాస్ ఆఫ్ యూ అవర్ ఇమిగ్రేషన్ ఈజ్ సో సో బ్రదర్కి ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది, అండ్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ నేను స్టే చేశాను కాబట్టి, నన్ను హోస్ట్ చేశారు కాబట్టి చెప్పట్లేదు. గెస్ట్ హౌస్ అయితే చాలా నీట్గా ఉంది. ఎవరైనా బోర్డర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ గెస్ట్ హౌస్ ఏమైనా కావాలనుకుంటే దరార్ టు గెస్ట్ హౌస్ అని చెప్పి వెళ్ళొచ్చు. పక్కనే బోర్డర్ నుంచి పక్కనే ఒక వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో ఇప్పుడైతే మేము అబూయా మోడర్న్ బస్సులో అయితే ఇక్కడ నుంచి నైరోబీకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఆ జంక్షన్ నుంచి కరెక్ట్గా ముందుకు వస్తే ఉందన్నమాట ఇక్కడ అబూయా మోడర్న్ అని చెప్పి. ఇదైతే బస్సు బుకింగ్ ఆఫీసు. మనం డైరెక్ట్గా ఎంపేసా యాప్ యూజ్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు. కార్డ్ పేమెంట్ అయితే లేదు, లేదంటే కరెన్సీ షిల్లింగ్ మాత్రమే ఇచ్చి పే చేయాలి. సో 2500 అయితే పడింది మాకు బస్ టికెట్ ప్రైస్. బ్యాగ్స్ అయితే లోపల పెట్టేసాం ఆల్రెడీ. బస్సులో చాలా ఫెసిలిటీస్ ఉన్నట్టున్నాయే. ఇక్కడ చూసినట్టయితే చూడండి, వైఫై ఉందంట, ఏసీ, రెక్లైనింగ్ సీట్స్, ఎంటర్టైన్మెంటు, బాబోయ్ ఛార్జింగ్ చాలానే ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళాక కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయో లేదో. ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, పైన ఉంది. యూఎస్బి కేబులే ఇచ్చారు డైరెక్ట్గా, ఇంకా సీ పోర్ట్ ఏమి ఇవ్వలేదు. ఆ పైన అయితే బ్యాగ్స్ పెట్టేసుకోవచ్చు. బాగుంది బస్, పర్వాలేదు, బాగానే ఉంది. 2,500 కెన్యన్ షిల్లింగ్ అయితే పడింది. ఇప్పుడే బస్ డ్రైవర్ గారు వచ్చారు. ఈ బస్ జర్నీలో మనం చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అయితే పొందొచ్చు. అందులో కొన్ని ఏంటంటే, వెళ్ళే రూట్లోనే చాలా వరకు నేషనల్ పార్క్స్ అయితే తగులుతాయి. సో మనం రోడ్ల మీదే కొన్ని యానిమల్స్ని అయితే చూడొచ్చు. కొన్ని చోట్ల అయితే జెబ్రాలు, జిరాఫీలు, తర్వాత డియర్స్,
సింహాలు గట్రా మనకు కనిపించవు కానీ బట్ మ్యాక్స్ క్యామిల్స్ ఇలాంటి యానిమల్స్ అయితే రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. వెళ్ళే రూట్లో చాలా వరకు అయితే క్యామిల్స్ కనిపించాయి. వెళ్తూ ఉంటే మధ్యలో చాల్బీ అనే డెజర్ట్ కూడా వస్తుంది. అడవి మధ్యలో నుంచి బస్సు వెళ్తున్న ఫీల్ అయితే కలిగింది నాకైతే, చాలా బాగుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నైరోబీకి తర్వాత మొయాలే మధ్యలో అయితే నన్యూకి అనే ఒక టౌన్ ఉంటుంది. ఈ టౌన్ ఏంటంటే ఈక్వేటర్ టౌన్ అని అంటూ ఉంటారు. అంటే మన భూమికి ఉన్న భూమధ్య రేఖ కరెక్ట్గా ఈ టౌన్ నుంచి కూడా పాస్ అవుతుంది అనమాట. ఇప్పుడే బస్ అయితే టాయిలెట్ బ్రేక్ కాపారు. ఇదేదో చిన్న టౌన్లా ఉంది. ఇక్కడ కూడా వాళ్ళ బస్ కంపెనీది ఆఫీస్ ఉంది. క్లైమేట్ చూడండి, ఇక్కడైతే మొత్తం మారిపోయింది. వచ్చే రూట్ అంతా ఎండగా ఉంది, ఇక్కడైతే వర్షం పడుతుంది, ఇంకా మబ్బుగా ఉంది. ఇక్కడేమో జస్ట్ ఎగ్స్ తర్వాత సాసేజెస్ అమ్ముతున్నారు. మనం పేమెంట్ కావాలంటే ఎంపేసా నుంచి చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్కి, లేదంటే షిల్లింగ్ ఉంటే ఇచ్చేయచ్చు. ఇది చూడండి, ఎగ్ని ఇలా కట్ చేసి లోపల సాసు ఇదిగోండి ఇలా పెడుతున్నారు. అంతే. దగ్గరలోనే మౌంట్ కెన్యా అని చెప్పి ఒక పెద్ద మౌంటైన్ అయితే ఉంది. ఈ ఆఫ్రికా ఖండం మొత్తంలోనే అది సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట బస్ జర్నీ. కాకపోతే చాలా లాంగ్ జర్నీ, దాదాపు 800 కిలోమీటర్లు. సో ట్రావెల్ చేయడానికి అరౌండ్ మాకు 15 అవర్స్ అయితే టైం పట్టింది. వెళ్ళే రూట్లో ఒక దగ్గర అయితే లంచ్ బ్రేక్ కోసం ఆపారు. ఇంక దొరికిందే దేవుడి ప్రసాదం. అస్తమానం బస్సు ఆపరు కాబట్టి ఏది దొరికితే తినాల్సిందే. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, డే 4కి అయితే స్వాగతం. ఒకే వీడియోని 4 రోజుల నుంచి అయితే షూట్ చేస్తున్నాను. సో ఎందుకంటే కంటిన్యూస్ జర్నీ అసలు నాకైతే విసుగొచ్చేసింది. అక్కడెక్కడో జింకా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు నైరోబీలో ఉన్నాను. ఆ ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయడం పిచ్చెక్కిపోయింది అసలు అనమాట. అసలు నాకు ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఒక ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసుకున్నాం, అంటే ఒక అపార్ట్మెంట్ టైపు. సో అరౌండ్ ఒక 1100 రూపీస్ అయితే పడింది ఇద్దరికి కలిపి. ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తా. నైట్ వచ్చినప్పటికీ మొత్తం ఇంకా డార్క్ అయిపోయింది, ఇంకా అసలు ఎనర్జీ కూడా లేదు వీడియో రికార్డ్ చేయడానికి, అందుకని రికార్డ్ చేయలేదు. బస్సు అక్కడ దింపిన చోటు నుంచి ఈ రూమ్ వరకు ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. ఈ 2 కిలోమీటర్స్కి అరౌండ్ ఒక 150 షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారు క్యాబ్కి. బోల్ట్ యాప్ నుంచి అయితే నేను క్యాబ్ బుక్ చేసుకున్నా. ఇప్పుడైతే మీకు మేము స్టే చేస్తున్న అపార్ట్మెంట్ అయితే చూపిస్తా. ఈ ప్లేస్ కూడా నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు స్టే చేసాం. ఇప్పుడైతే చెక్అవుట్ చేసి ఇంకొక అపార్ట్మెంట్ అయితే చూసాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నేను ఒక వీడియో అయితే నైట్ అప్లోడ్ పెట్టాను, 18 GB అలా ఉంటుంది ఆ వీడియో. సో అరౌండ్ 14 అవర్స్ అలా పట్టింది. ఆ వీడియో ఇంకా 60% మాత్రమే అప్లోడ్ అయింది. పిచ్చెక్కుతుంది నాకైతే అసలు ఇక్కడ నెట్ ప్రాబ్లం వల్ల. అందుకనే వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి, సరిగా పోస్ట్ చేయలేకపోతున్నాను అసలు. అందుకనే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. 5th ఫ్లోర్లో అయితే రూమ్ తీసుకున్నాం. ఇదిగోండి ఈగల్ టవర్స్ అని చెప్పి. రూమ్ కొంచెం మెస్సీగా ఉంటుంది. కిచెన్ ఉంది, మనం ఏమైనా కావాలంటే కుక్ చేసుకోవచ్చు. చిన్న డైనింగ్ టేబుల్ అండ్ బెడ్, మస్కిటో కట్టన్ ముఖ్యం బిగులు, అంతే. ఇంకేం లేదు, జస్ట్ వాష్రూమ్, టీవీ, అంతే. నేను రమేష్ బ్రో అయితే రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ వేరే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అందుకని అన్నీ సర్దేసుకున్నాం ఆల్రెడీ. ఈ కెన్యా కంట్రీలో సఫారీకామ్ సిమ్ కార్డ్ అయితే బాగుంటుంది. లాస్ట్ టైం కూడా నేను ఇదే యూజ్ చేశాను. సఫారీకామ్, ఎయిర్టెల్ రెండూ ఉంటాయి, బట్ ఇదైతే లోకల్ది కాబట్టి ఇది బాగుంటుంది. మనం ఓన్లీ పాస్పోర్ట్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవుతుంది, ఎందుకంటే మనం అవుట్ సైడర్స్ కాబట్టి. సో ఇలాంటి ఓన్లీ కొన్ని స్టోర్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్గా అఫీషియల్ స్టోర్స్ సఫారీకామ్వి. అక్కడికి వెళ్ళి మాత్రమే మనం టోకెన్ అయితే తీసుకొని మనం సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి. నేను ఇప్పుడే సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఇదిగోండి, ఆ లోపలికి వెళ్ళి అలాగా చిన్న మిషన్స్ లాంటివి ఉంటాయి, టోకెన్ తీసుకొని మన నెంబర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. ఫస్ట్ ఈ కెన్యా కంట్రీ వీసా డీటెయిల్స్ గురించి క్లియర్గా చెప్తాను. మనం ఈ కెన్యా కంట్రీ రావాలంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా అక్కర్లేదు. బట్ ఇక్కడ చిన్న తిరకాసు ఉంది, వీసా అక్కర్లేదు కానీ ఈటీఏ అనే అప్లికేషన్ అయితే నింపాలి. అండ్ ఆ ఈటీఏ అప్లికేషన్ నింపినప్పుడు వీసా ఫీ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. వీసా ఫీ అరౌండ్ $30 అయితే ఉంటుంది. మన ఐఎన్ఆర్లో చూసుకుంటే అరౌండ్ 2700 రూపీస్ అలా పడుతుంది. అండ్ ఈ కెన్యా కంట్రీకి రావాలంటే మెయిన్గా మ్యాండేటరీగా మనకు ఒక డాక్యుమెంట్ అయితే కావాలి. మన పాస్పోర్ట్తో పాటు యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి. ఆ యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ మన ఇండియాలో ఉన్నప్పుడే, ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యే ఒక 14 డేస్ ముందే మనం ఆ యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత సో అప్పుడైతే మనం ఈ కెన్యా ట్రిప్కి అయితే రావచ్చు. ఈ ఈటీఏ అప్లికేషన్ కూడా ఫిల్ చేయడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్గానే ఫిల్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై నౌ మీద క్లిక్ చేశాక మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది.
అది అప్లోడ్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాక సో మన ఫ్లైట్ టికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ దగ్గర రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్ ఉంటే కనుక అవి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఫ్లైట్ టికెట్స్ లేకపోతే కనుక ఒక టిప్ అయితే చెప్తాను నేను. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ అని సెర్చ్ చేసి సో అందులో మీరు ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాక చివరిలో పేమెంట్ పేజ్కి వచ్చేసరికి పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ పే లేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు టికెట్ అనేది సేమ్ ఒరిజినల్ టికెట్ లానే డౌన్లోడ్ అవుతుంది. ఈ టికెట్ అరౌండ్ ఒక 24 hours యాక్టివ్లో ఉంటుంది. సో ఈజీగా అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు ఈటీ అని ఎవరి అవసరం లేకుండా. చివరిలో పేమెంట్ పేజ్కి వెళ్ళేసరికి అరౌండ్ $30 to $35 అయితే అడుగుతుంది. సో అది పే చేసేస్తే 3 days లోపలే మనకైతే ఈజీగా ఈటీఏ వచ్చేస్తుంది.